యాష్మి పృథ్వీ గురించి టెంపర్ అని మాట్లాడుతా రెడ్ ఇచ్చింది కదా, ఎలా కనిపిస్తుంది? అది మాత్రం కరెక్ట్గానే ఇచ్చింది. అదే ఆడియన్ వచ్చేసింది బట్ షోలో. బట్ నిజమే అనాల్సిందే, ఎందుకంటే షోలో అంత పెద్ద షోలో ఎంతమంది చూస్తున్నారు. సో అలాంటి షోలో ఎఫ్ అనే వర్డ్తో అది అనటం కానీ ఇవన్నీ నాకు మంచిగా అనిపించలేదు. సో చాలా నీచంగా మాట్లాడడం ఇలాంటివి అసలు నచ్చలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసుకుందాం, అంటే లాస్ట్ సీజన్ చూసుకుంటే శివాజీ గారి గురించి చూసుకుందాం. నా కూతురు అయి ఉంటే చంపేసేవాడిని అన్న మాటకే ఎంతోమంది కామెంట్ చేశారు, ఇది రైటా, ఇది రాంగా, ఇది ఫట్టా, ఇది ఫట్టా అని చెప్పి గొడవలు చేశారు. ఎందుకంటే ఆయన బిగ్ స్టార్, అలాంటి కామెంట్ చేస్తే వ్యూస్ వెళ్తాయి, లైక్లు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి అని చెప్పి చేశారు. బట్ ఈయన ఇన్ని సార్లు ఫక్కని ఆ వర్డ్ని యూజ్ చేశారు. బట్ ఏం చేశారు మరి? ఎవరైనా కామెంట్ చేశారా? ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ఏమీ లేదు. సో అక్కడ రెడ్ అవటం కాదు కదా, ఆయన బయటికి పంపించాలండి వరల్డ్ వాడినందుకు. మరి అది దానికన్నా తప్పు కాదే, శివాజీ గారు అప్పుడు అన్న దానికన్నా దీనికి తప్పు కాదే, అది అప్పుడు అన్నది అదే తప్పు కదా, ఇదే పెద్ద తప్పు కదా. మరి ఇది అసలు అనకూడదు కదా. సో చిన్నపిల్లలు చూస్తారు షో, అంటే ఇంట్లో మ్యాక్సిమం లేడీస్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, టీవీలోనే కదా వచ్చేది. సో అలాంటి అనడం కరెక్టేనా? అంతమంది ముందు అనడం కరెక్ట్ కాదు. నేనైతే కనుక అక్కడే ఉంటే పార్ట్ 2 బీకేవాడిని వాడిని. సో తనని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఫ్యాన్స్ ఉంటారు, ఫీల్ అవుతారు కానీ. బట్ ఫ్యాన్స్ కానీ సరే, ఇంట్లో మీ పిల్లలు చూస్తూ ఉంటారు, మీ వాళ్ళు చూస్తుంటారు కదా, మీ చెల్లో లేదా మీ మీ కూతురో ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఆ వర్డ్ విన్న తర్వాత అడుగుతారు, అన్నయ్య ఇదేంటి, ఈ వర్డ్ ఏంటి, లేదంటే ఒకవేళ అడిగారు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అడగరు మ్యాక్సిమం. విని ఆ మైండ్ ఉండరు, కొంతమంది ఉండరు, కొంతమంది విని తర్వాత అడుగుతారు. లేనండి మీరు ఏం చెప్తారు దానికి ఆన్సర్? ఇది ఏమైనా కరెక్ట్గా ఉంది? బట్ అలాంటి దాన్ని అన్నందుకు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుంది అనిపించింది నాగార్జున గారు. ఎక్కువ కొంచెం వార్నింగ్ తక్కువ ఇచ్చారు. బట్ కాకపోతే గట్టిగానే మాట్లాడడం కూడా ఎలా మాట్లాడారంటే, ఈ కోపాలు, అగ్రెసివ్నెస్లు అన్నీ మా డాడీ నుంచి వచ్చాయి అని చెప్పడం అయితే ఈజీ పృథ్వీ, బట్ కాకపోతే మాట్లాడటానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది అని చెప్పేసి గట్టిగానే మాట్లాడినట్టు అనిపిస్తుంది. బట్ దాన్ని ఫన్ చేయకుండా నువ్వు ఇంకోసారి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా చెప్పారు. బట్ ఇంకా ఫన్గానే అది అనిపించింది, కానీ కొంచెం సీరియస్గా చేసి ఇంకో ఏదైనా పనిష్మెంట్ ఇచ్చుంటే చాలా మంచిగా అనిపించేది. పనిష్మెంట్ కూడా ఉండాలి. ఒక దీనిగా వచ్చినప్పుడు ఆ లాస్ట్ టైం అంత తప్పుగా మాట్లాడిన శివాజీ గారికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, బట్ ఈయనకి ఎందుకు ఇవ్వాలి? నాకున్న కోపానికి అయితే అతన్ని బయటికి పంపించాలి. సో అలాంటి మాటలు కానీ, ఒక ఆడపిల్ల మీద వెళ్ళి కోపానికి వెళ్ళటం ఏంటి? గేమ్లో సరిగ్గా అతను తప్పు ఆడాడు, లైన్ దాడాడు, దాని మీద ప్రాణం మీద గొడవకి వెళ్ళిపోయేవాడు. లాస్ట్ టైం చూసుకుంటే అలాగే బేబక్క మీద కూడా అలాగే వెళ్ళాడు. అతనికి మైండ్ దొబ్బిందా, చిప్పేమైనా పోయిందా? యాక్టరే కదా తను ఎలా బయటకు వస్తే ఎలా పోర్ట్రేట్ అవుతుందని తనకు అది మాత్రం బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటాడు. తన ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ లేని వాళ్ళని, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లేని వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అసలు అందులోకి? అనవసరంగా మేము మాలాంటి వాళ్ళకి ఏంటంటే, మాలాంటి వాళ్ళని కాదు, ఇంట్లో ఉన్న లేడీస్కి మేమంటే మేము పెద్దగా బూతులు మాట్లాడుతాం, ఇప్పుడు మాకు బూతులే వస్తాయి. బట్ ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు కదా, సో చిన్నపిల్లలు చూస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇలాంటిది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో ఇంకొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటే బాగుంటుంది నాగార్జున గారు. ఇక్కడ తన విషయంలో కొంచెం తక్కువ, అంటే అలా ఫన్ ఉంటాం కూడా, ఎంటర్టైన్ అవుతాం ఫన్ ఉంటే, బట్ కాకపోతే సీరియస్గా తీసుకోండి దాన్ని. సో అది ఒకటి నచ్చలేదు నాగార్జున గారి దగ్గర. కొంచెం ఈసారి గట్టిగా ఇస్తే పనిష్మెంట్ కూడా ఇవ్వండి. ఇది నాగార్జున గారికి నేను చెప్తున్నాను డైరెక్ట్గా. ప్లీజ్ సార్.